ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఉరి శిక్ష వేసినప్పుడు కూడా అవకాశం ఇస్తారు సార్. అసలు మీరు ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి సార్ మైకు. The suspended member is please leave the house. Please. Maheshwar Reddy garu, please. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాలు తీర్మానం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఒక ఒట్టి డొల్లగా పాలనాపరమైనటువంటి ఆత్మ లోపించినట్టుగా కనపడింది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం అన్ని అబద్ధాలు, విజయం లేని, దిశానిర్దేశం లేని ఒక ప్రసంగంగా ప్రజలకు హోప్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా హోప్ క్రియేషన్ లేకుండా కొటేషన్లు తప్ప కార్యాచరణ లేని ప్రసంగంగా మాత్రమే ఉండే. ది వాజ్ నో అడ్మినిస్ట్రేటివ్ సోల్. పాలనాపరమైనటువంటి ఆత్మ ఈ ప్రసంగంలో లోపించిందని తెలియజేస్తాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక విజనరీ డాక్యుమెంటరీ లాగా ఉండాలి. వచ్చే ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయేటువంటి అభివృద్ధి ఎజెండాను గవర్నర్ ప్రసంగంలో ఆవిష్కరించాలి. కానీ గవర్నర్ ప్రసంగంలో విజనరీ ఛాయలు మచ్చుకైనా కానరాలేదు. ఇది మొక్కుబడి ప్రసంగం. రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ముఖ్య అంశాలు ఏవి లేకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. బడ్జెట్ పాస్ చేసుకోవడానికి మాత్రమే ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు అన్నట్టుగా నిన్న ప్రసంగం కొనసాగింది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో మొదటి పారాగ్రాఫ్లో మరి ప్రభుత్వానికి నిబద్ధత ఉందని చెప్పుకున్నారు. మరి ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే మరి 6 గ్యారెంటీల సంగతి, దానికి చట్టబద్ధత ఇచ్చే అంశం లోపల నిబద్ధత ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మరి ప్రజలు కళ్ళు కన్న అభివృద్ధికి అద్దం పట్టేలా ఈ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పించారు అధ్యక్ష ఆ ప్రసంగంలో. మరి బడ్జెట్పై చర్చ 5 రోజులు మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎటు అసెంబ్లీని సమావేశపరచరు. ప్రభుత్వ బిజినెస్ కోసమే అసెంబ్లీని నడుపుతున్నారు తప్ప మరి ప్రజాపాలన అంటే ఇదేనా అని మరి అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మరి నిజంగా కూడా అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ప్రజా సమస్యల మీద చర్చించడానికి సమయాన్ని ఇవ్వకుండా కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మరి డిమాండ్స్ బిల్స్ మీద కేవలం 5 రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది మరి ప్రజా సమస్యలకు చర్చకు తావు ఇవ్వకుండా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. మరి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా పరచకుండా ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో సమయం ఇవ్వకుండా మీరు సభ్యుల నుంచి మరి ఏ రకంగా చర్చ చేయగలుగుతారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మరి దీంట్లో పారా 1లో మీరు ప్రభుత్వానికి నిబద్ధత ఉందని పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిబద్ధత అంటే మరి 6 గ్యారెంటీలకు మీరు ఆ రోజు చట్టసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు. మరి ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే మొదటి సంతకం కూడా మరి 6 గ్యారెంటీల మీద సంతకం చేశారు. దాని తర్వాత క్యాబినెట్లో కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా మరి మీడియాలో వచ్చింది. దాని తర్వాత మరి చట్టసభలో మీరు మాట్లాడిన తర్వాత కూడా వాటికి చట్టబద్ధత ఇవ్వకపోవడం మరి ఇదేనా మీ నిబద్ధత అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి గవర్నర్ ప్రసంగంలో ప్రజలు కలలు కనేటువంటి అభివృద్ధికి అవకాశాలు చేకూర్చే నిబద్ధత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకున్నారు అధ్యక్ష. మరి ఇలాంటి చెప్పుకున్నటువంటి మరి ఈ ప్రసంగంలో 420 హామీల సంగతి ఎక్కడా చర్చించలేదు అధ్యక్ష. మీరు చేస్తామన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మీరు ఇస్తామన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద ఇచ్చినటువంటి హామీల మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. మరి ఇదేనా మీకున్నటువంటి నిబద్ధత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మొత్తం అందరినీ కూడా నిరాశపరిచింది అధ్యక్ష. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా ప్రసంగంలో మరి పెట్టకుండా కేవలం ఇది ఒక డాక్యుమెంటరీ లాగా మీరు దీన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. ఎక్కడ కూడా దీంట్లోపల ఒక ఆత్మ అనేది కనపడలేదు అధ్యక్ష. కేవలం మీద ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివించినట్టుగా ఉంది కానీ ఎక్కడ కూడా దీనిలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎక్కడ చర్చకు రాకుండా మీరు దీంట్లో మీరు దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం పేరుతో ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అంశాల మీద కూడా ఎక్కడ కూడా చర్చకు రాక
పోవడం చాలా బాధగా ఉంది అధ్యక్ష. మరి పురోగమనం సుపరిపాలన ఎక్కడ మచ్చుకైనా కానరాలేదు అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పారా 2లో చాలా స్పష్టంగా తెలంగాణ పురోగమిస్తుంది అని చెప్పుకున్నారు. మరి ఏ రంగంలో పురోగమిస్తుందో మరి మంత్రులన్నా చెప్పాలి, మరి ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలి అధ్యక్ష. ఎక్కడ కూడా పురోగమనం అనేది లేదు. మీరు కేవలం మాటలకు మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్లో మాత్రమే రాసుకున్నారు తప్ప పురోగమనం ఎక్కడ కనబడడం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అప్పులు చేయడంలో మీరు పురోగమనం ఇచ్చినారనేది వాస్తవం అధ్యక్ష. కేవలం అప్పులు చేయడానికి మాత్రమే పురోగమనం కనిపిస్తా ఉన్నది, కానీ అభివృద్ధిలో ఎక్కడ పురోగమనం లేదనేది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం మరి అప్పులు చేయడం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా కేవలం ఒక సంవత్సరంలోనే 1,52,000 కోట్ల అప్పులు తీసుకొచ్చేసి పురోగమిస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనబడతలేదు అధ్యక్ష. మరి ఎక్కడైనా సరే మీరు గ్రామాలు పట్టణాలు ఎన్నిక అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టకుండా ఎక్కడ కూడా లోకల్ బాడీస్ లేకుండా ఈరోజు పురోగమనం అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కనీసం ఎన్నికలు చేసి మరి వారిని అక్కడ ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎన్నికలన్నా మీరు ఈరోజు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. అన్ని ఖాళీలుగా ఉండి ఈరోజు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. అక్కడ రిప్రజెంటేషన్ లేక మరి అక్కడ సుపరిపాలన లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఈరోజు ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రమే అది కనపడతా ఉన్నది, కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ లేనటువంటి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పారా 4లో సంబంధిత వర్గాల అభిప్రాయాలతో విధానాల రూపకల్పన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని నిర్ధారించిందని చెప్పుకున్నారు. ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే ఏందో మరి మంత్రుల కన్నా అర్థమైందో మరి మంత్రులను ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి స్థిరమైన ఇలాంటి మాటలైతే పునాదులు పిల్లర్లను పటిష్టపరచడం, సమ్మిళిత అభివృద్ధి, వినూత్నమైనటువంటి స్థిరమైనటువంటి పురోగతి అంటూ పదాల గాలిని బాగా చేసిండ్రు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కనబడడం లేదు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే మరి ఏందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికుల అభిప్రాయాలు ఏ అంశంలో తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఇచ్చినట్టుగా సంతకం పెట్టిన వెంటనే వారు అక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ని వారు ఇస్తా ఉన్నారు. మరి అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెన్షన్ల పెంపు విషయంలో ఎక్కడ మాట్లాడడం లేదేమంటే అప్పుల సంగతి చెప్తా ఉన్నారు. అలాంటి అప్పులు పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి అధ్యక్ష. పక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి అప్పులు మరి అనేకమైనటువంటి అప్పులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అన్ని అప్పులు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఖచ్చితంగా వారికి పెన్షన్లు మరి ఎవ్రీ మంత్ ఇస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్ల విషయంలో కానీ ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటి వరకు పెన్షన్ల మీద కనీస కసరత్తు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం, దానిపై జూన్లోనే మరి ముఖ్యమంత్రి గారికి నేను బహిరంగ లేఖ రాసిన అధ్యక్ష. ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. అంతేకాదు ఇచ్చిన హామీల మేరకు సామాజిక పెన్షన్ మొత్తం 15 ఏళ్ళైనా కూడా మరి ఈ రాష్ట్రంలో మాత్రం అది మరి అమలు చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. 2,000 రూపాయలు 4,000 చేస్తామన్నారు. అదే కాకుండా మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి 6,000 రూపాయలు చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు వారికి 4,000 పెన్షన్ కానీ మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి 6,000 పెన్షన్ కానీ ఇవ్వకపోగా కనీసం కొత్తగా 5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. 5 లక్షల దరఖాస్తులకు కూడా ఇప్పటి వరకు వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే మీరు ఏ రకంగా అబద్ధాల గారడితో, అబద్ధాల మాటలతో, అబద్ధాల హామీలతో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రో ఇది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కేవలం అధికారం వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి మరి అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులు కాదు కదా 15 నెలలు దాటిన ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే ఉన్న పెన్షన్లని 2,000 4,000 చేస్తామన్న అంశంలో కానీ వారు ఎక్కడ కూడా కనీస ఆలోచన కూడా చేయకపోవడం నిజంగా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. అదే అప్పుల విషయం అంటే పక్క రాష్ట్రంలో కూడా అప్పులు ఉన్నాయి.
పక్క రాష్ట్రంలో కూడా అప్పులు కుప్పలుగా ఉన్న వారు ఇస్తున్నప్పుడు మరి మీకెందుకు మరి అడ్డంకులు వస్తూ ఉన్నాయో మాకు తెలియడం లేదని అధ్యక్ష. తెలంగాణలో ప్రస్తుతం 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా 44 లక్షల మంది, మీకు కావాలంటే మైక్ ఇవ్వండి సార్, వాళ్ళకి మైక్ ఇవ్వండి, వాళ్ళకి ఎందుకు రన్నింగ్ కామెంటరీ. ఇప్పుడు ఆ నిర్ణయం ఏదో తీసుకున్నారు కదా, వాళ్ళ మీద కూడా నిర్ణయం తీసుకోండి సార్. వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయమా సార్? ఇది ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అధ్యక్ష. మరి వీరిలో 5 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష. 5 లక్షల మంది దివ్యాంగులకు కూడా మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్ మరి ఇవ్వకుండా కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్ కూడా కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఆలోచన చేయకపోవడం బాధాకరం అధ్యక్ష. ఈరోజు ఏ రకంగా ఉంది అధ్యక్ష అంటే మన రాష్ట్రం మాత్రం కూల్చివేతల విషయంలో బలవంతంగా భూమి సేకరణ విషయంలో కాంగ్రెస్ మోడల్ అభివృద్ధిగా మరి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అధ్యక్ష. అన్ని చోట్ల కూడా వీళ్ళు వారి పారాగ్రాఫ్ లో రాసుకున్నారు అధ్యక్ష. ఇది ఒక మోడల్ రాష్ట్రంగా, మోడల్ అభివృద్ధి ఒక మోడల్ గా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష. మోడల్ అంటే కేవలం కూల్చివేతల్లో మోడల్ గా మిగిలింది అధ్యక్ష. బలవంతపు మరి భూసేకరణలో మాత్రం మోడల్ గా మిగిలింది అధ్యక్ష. ఈ రోజు గిరిజన భూములు సైతం ముఖ్యమంత్రిగా సొంత నియోజకవర్గంలో సైతం మరి గిరిజనుల భూముల్ని సొంతంగా బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే, వారు తిరగబడితే మేము అక్కడికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే ఏ రకంగా వీళ్ళు బలవంతం భూసేకరణ చేస్తా ఉన్నారో ఇది అర్థం పడతా ఉన్నది అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పారాగ్రాఫ్ 4లో అభివృద్ధికి సమృద్ధికి దిక్కుచిలా ఉండే ఒక మోడల్ రాష్ట్రం తెలంగాణ ఉండాలని చెప్పించారు అధ్యక్ష. మరి దేంట్లో వీళ్ళు మోడల్ గా ఉన్నారో మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ మోడల్ కేవలం హైడ్రా పేరు మీద కూల్చివేతలు లేకుంటే గిరిజనుల దగ్గర బలవంతంగా భూములు సేకరణ చేయడంలో మాత్రమే వీళ్ళు పెద్ద ఎత్తున మోడల్ కనబడతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం వారికి ఇచ్చిన హామీల కోసం మాత్రం ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. మరి ఎన్నో అంశాల లోపల భూసేకరణ విషయమే కాదు, మూసి ప్రక్షాళన, హైడ్రా పెరిమిట మీరు కూల్చివేతలు దాదాపు 100 రోజుల్లో దాదాపు 100 ఇళ్లు కూల్చివేసినటువంటి ఘనదేవకన్నా ఉంది అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. అదే మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే 24 జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చేదే లేదంటూ ఉన్నాడు కమిషనర్ అధ్యక్ష. అంటే దానికి ముందు కట్టుకున్న వాటిని కూల్చినట్టుగా అధ్యక్ష. కానీ పేద బడుగు బలైన వర్గాలు చిన్న గుడిసెలు వేసుకుంటే చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే వాటిని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా వారిని కూల్చేసి అక్కడ మరి వారి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మరి బడబాబుల దగ్గరికి వెళ్ళడానికి మాత్రం వీరికి ధైర్యం లేదు అధ్యక్ష. ఎందుకంటే బడబాబుల వెనుక ఎంతో మంది నేతలు ఉన్నారా, నాయకులు ఉన్నారా, పెద్ద మనుషులు ఉన్నారా, వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీరికి మాత్రం చేతులు రావడం లేదు. కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలు పేదవాళ్ళు గుడిసెలు చిన్న చిన్న ఇళ్లు కట్టుకునే వారి మాత్రం కూల్చడానికి మాత్రం వీరు వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళి 100 ఇళ్లు కూల్చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది కేవలం గిట్టని వారిపైనే ప్రయోగించేటువంటి హైడ్రాగా ఉన్నది తప్ప ఇది వాస్తవంగా ఇది మరి అందరికీ నిజంగా మీరు చేస్తున్నటువంటి మూసి ప్రక్షాళన కోసమో పేరు మాత్రమే పెట్టారు తప్ప ఇది మీరు కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి పాత బస్తీలో తీసుకునేటువంటి ధైర్యం ఉన్నదా అధ్యక్ష వీళ్ళకి? పాత బస్తీలకు ఒక న్యాయం, మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బస్తీకి మరి ఒక వర్గానికి మాత్రమే మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా. పాత బస్తీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఎందుకోసం ఆలోచన చేయడం లేదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అప్పుడు అనుమతులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం ఏమని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్తే ఇప్పటి వరకు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదంటే ఏ రకంగా పాలన నడుస్తూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి 100 రోజుల్లో 300 నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా మరి ఇక్కడ ఉన్నటువంటి బడాబాబుల ఇళ్ల దగ్గరికి వెళ్ళాలంటే వారికి మరి జంకుతా ఉన్నారు. ఎందుకో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్ లో కొడంగల్ భూసేకరణ నోటిఫికేషన్ మీద హైకోర్టు స్టే విధించేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మరి ఇది సరిపోదా అధ్యక్ష?
మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలవంత భూసేకరణ చేస్తూ ఉన్నదో చెప్పడానికి అర్థం పడతలేదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రద్దు అన్నటువంటి ఫార్మాసిటీ అంతలోనే ఫ్యూచర్ సిటీగా ఎందుకు రూపాంతరం చెందుతుందో అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని వెనుక బతలవేందో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఫార్మాసిటీ రద్దు అని చెప్పిన గతంలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రద్దు అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఫార్మాసిటీ అంతలోనే ఫ్యూచర్ సిటీగా ఎట్లా మారిందో, మరి గతంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం వాటిని రద్దు చేసి 2 రోజుల వ్యవధిలోనే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ జోన్గా మరి మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గ్రామ సభ నిర్వహించలే, నిపుణుల సామాజిక ప్రభావం మదింపు చేపట్టకుండా భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10A ఉపయోగించి అత్యవసరంగా భూసేకరణ చేయాలని చూడడం సొంత ప్రయోజనాల కోసం కాకుండా మరేందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కాదు అధ్యక్ష, ఈ అంశం లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది అనేక మంది అంశాల మీద బహిరంగంగా మీడియాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకమైనటువంటి పాలన మరి మీ సుపరిపాలన నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముచ్చర్లలో రద్దు అన్న ఫార్మాసిటీ మళ్ళీ కొడంగల్లో ఫార్మా క్లస్టర్గా ఎందుకు మారిందో దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఫార్మాసిటీ కోసం ముచ్చర్లలో 14,000 ఎకరాలు సేకరించింది కదా. కాంగ్రెస్ సర్కారు వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు ఫార్మా కంపెనీల కోసం ఆరాటపడుతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ అంశంలో అనేక మంది మరి నాయకులు కూడా మాట్లాడారు అధ్యక్ష. అయినా కూడా దాని మీద ఇప్పటివరకు ఎలాంటి మరి స్పందన ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదంటే ఏ రకంగా వీళ్ళు మరి బుల్డోజ్ చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఫార్మాసిటీ రద్దు, ఫార్మా క్లస్టర్ ఏర్పాటు ప్రభుత్వం ఎందుకని అగ్రపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు, దీని మీద అందరి అభిప్రాయాలు ఎందుకు సేకరించడం లేదు? రాత్రికి రాత్రి చట్టాలు తీసుకొచ్చి రాత్రికి రాత్రి భూసేకరణ పేరు మీద రాత్రికి రాత్రి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు మరి అనేకమైనటువంటి మరి బలవంతపు భూసేకరణ చేస్తూ ఉన్నారు తప్ప మరి దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకోసమని చేస్తూ ఉన్నారో మరి దాని మీద ఒక మరి అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా ఇది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. మరి సడన్గా ఫార్మా కంపెనీల మీద ముఖ్యమంత్రి గారికి ఎందుకు అంత సడన్గా ప్రేమ ఏర్పడ్డదో మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఒక ఎకరం 50 లక్షల నుంచి 70 లక్షలు వర్తి చేసేటువంటి భూములు అధ్యక్ష. పాపం మరి గిరిజనుల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకొని కేవలం 15 లక్షల ఎకరానికి ఇస్తామంటే వాళ్ళు మా ప్రాణాలను తీసుకోండి కానీ భూమి ఇవ్వమని చెప్పి వారు బొండుకేసుకొని కూర్చున్నారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి తెలంగాణ గుర్తింపు గౌరవించే చర్యలు, మన తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన అధ్యక్ష. నిన్న పారాగ్రాఫ్ 5లో గవర్నర్ ప్రసంగంలో పారాగ్రాఫ్ 5 నుంచి 9 వరకు అధ్యక్ష తెలంగాణ గుర్తింపు గురించి మాట్లాడారు అధ్యక్ష. వారసత్వాన్ని గౌరవించడం అనేది టైటిల్ కింద కాంగ్రెస్ సర్కార్ చర్యలను ఆలోచన విధానాన్ని చెప్పించే ప్రయత్నం చేసింది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఈ అంశాల మీద మనం చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ పునరుజ్జీవనం గురించి ఎందుకు విస్మరిస్తా ఉన్నది? తెలంగాణ పునర్నిర్మాణం అంటే సాంస్కృతిక పునరుజ్జీవనమే కదా. అలాంటి కాంగ్రెస్ పాలకులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణలో పలు ప్రాంతాల్లో అధ్యక్ష ప్రజా జీవనం నుంచి వచ్చినటువంటి సజీవన్ పేర్లు అధ్యక్ష అనేకమైనటువంటి పేర్లను గత పాలకులు తొలగించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. వారు మరి ఎన్నో హైదరాబాద్ భాగ్యనగరం ఉన్నటువంటి దీన్ని హైదర్ పేరు పెట్టేసి హైదరాబాద్గా, ఎదులాపురంని ఆదిల్ పేరు మీద ఆదిలాబాద్గా, మరి ఇందూర్ని నిజాం పేరు మీద నిజామాబాద్గా ఈ రకంగా మరి మార్చినటువంటి పేర్లు ఎవరైతే బలవంతపు వసూలు చేసి బలవంతపు అరాచకాలు చేసినటువంటి ఆ రాజుల పేర్లను ఇంకా మీరు అలాగే కొనసాగించి తెలంగాణ మరి పునర్జీవనం అంటే ఎట్లయితుంది అధ్యక్ష? సాంస్కృతిక పునర్జీవనం జరగాలంటే గతంలో ఉన్నటువంటి మరి గతంలో వాడకంలో ఉన్నటువంటి పేర్లను మీరు అలాగే తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కదా అధ్యక్ష. ఎప్పటి వరకు అయితే సాంస్కృతిక పునరుజ్జీవనం జరగదో అప్పటి వరకు తెలంగాణ నిజమైనటువంటి మనం కోరుకున్నటువంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం రాదు అనేది మరి మా అభిప్రాయం అధ్యక్ష. మరి అది కాకుండా మరి ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఎప్పుడు నేను పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ అని ఎందుకు చెప్పుకోడు అధ్యక్ష?
పాలమూరు బుద్ధి బిడ్డగా చెప్పుకుంటాడు కదా, అటువంటి పాలమూరు పేరు మహబూబ్నగర్గా ఉంటే మీరు మార్చాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు ఒకసారి తెలియజేయాలి అధ్యక్ష. ముంబై ఇంతకుముందు బొంబాయిని ముంబైగా మార్చుకున్నాం అధ్యక్ష. చెన్నై ఉన్నటువంటి చెన్నైని మరి వాళ్ళు కూడా మరి పేరు మార్చుకున్నారు, ఒడిశాను మార్చుకున్నారు, మరి అనేకంగా కలకత్తాను కోల్కతాగా మార్చుకున్నారు, మరి ఈ రకంగా మరి మద్రాసును చెన్నైగా మార్చుకున్నారు. ఈ రకంగా అనేకంగా మరి అన్ని రాష్ట్రాలలో వారు పేర్లను పాత పేర్లు తెచ్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరూ తెచ్చుకోగలిగినారు. కానీ కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేర్లు మార్చే ధైర్యం మీకు లేదంటే మీరు కొంతమందికి భయపడతా ఉన్నారా, ఓటు బ్యాంక్ కోసం భయపడతా ఉన్నారా, లేకుంటే ఎంఐఎం పార్టీకి మీరు భయపడతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మీరు ఎందుకోసమని మరి ఈ పునరుజ్జీవనం విషయంలో మీరు ఎప్పుడైతే ప్రస్తావన చేసినటువంటి ఈ అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. పునరుజ్జీవనం ప్రస్తావన చేసినప్పుడు సాంస్కృతిక అంతేకాదు అధ్యక్ష మేము అనేకమైనటువంటి పేర్లు అధ్యక్ష. ఆదిలాబాద్ని ఎదులపురంగా, నిజామాబాద్ ఇందూరుగా, జైరాబాద్ని పెద్దెక్కలి, కరీంనగర్ ఎలగందులుగా, సికింద్రాబాద్ లష్కర్గా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ను మనకోటగా ఉన్నటువంటి పేర్లు అధ్యక్ష. అవన్నీ పేర్లను మార్చుకున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ సచివాలయ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అధ్యక్ష మరి అక్కడ ఉన్నటువంటి దాని స్ట్రక్చర్లో కూడా టూమ్స్ పెట్టేసి అక్కడ దాదాపుగా కొంతమందిని సంతోషపెట్టడానికి పెట్టినట్టుగానే కనపడ్డది తప్ప వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కాకుండా కేవలం మరి కొంతమంది ఓటు బ్యాంక్ కోసం, కొంతమంది మభ్య పెట్టుకోవడం కోసం, మెప్పించుకోవడం కోసం ఆ కనీసం స్ట్రక్చర్స్ లో కూడా టూమ్స్ పెట్టడం చాలా బాధాకరంగా అధ్యక్ష. అదే కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలో పేరా 10 నుంచి 19 వరకు అధ్యక్ష వ్యవసాయం గురించి, వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పునాది అనే టైటిల్ కింద అన్ని అబద్ధాలే చెప్పించింది అధ్యక్ష. రైతులందరికీ రుణమాఫీ అమలైనట్టుగా మరి ఎకరానికి 12,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గొప్ప చెప్పుకుంది కదా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాస్తవాలు మరి ఏంటో ఒకసారి మరి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కనీసం ఈ రాష్ట్రంలో రుణమాఫీ పేరు మీద దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించి దాదాపు 40% మంది రైతులకు ఈరోజు రుణమాఫీ జరగకుండా రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం ప్రసంగంలో 100% మేము రుణమాఫీ చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేయడం అంటే ఇది నిజంగా సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష వీళ్ళు ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా చెప్పుకో ఉన్నారు కదా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం మరి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని చివరికి 12,000 అని చెప్పి ఇప్పటి వరకు మరి మొన్న ఖరీఫ్లో ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు రబీలో కూడా మరి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తిగా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. దానికోసం మరి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మేము కేవలం ఈ రైతు బంధు కోసం వాడతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆ డబ్బులన్నీ గుత్తేదారులకు ఇచ్చుకొని ఈరోజు రైతులకు మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఒక్కనే కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగేటువంటి నియోజకవర్గంలో కూడా వాళ్ళ రైతులు ఎదిరించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు అధ్యక్ష, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళని నిలదీస్తున్నారు అధ్యక్ష, తప్పకుండా నిలదీస్తారు అధ్యక్ష. వారికి మరి గతంలో ఉన్నటువంటి మరి ఖరీఫ్ కానీ మన రబీ కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి 10,000కి ఇంకా 5,000 కల్పిస్తామన్న అంశం కానీ అన్ని అంశంలో కూడా పూర్తిగా వైఫల్యం చెంది వారు కనీసం 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఈరోజు రైతులకు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నదో ఈ సభ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గెలిపించిన ఏ రైతుల ఓట్లతోటైతే వీళ్ళు గెలిచారో ఆ రైతులకు పూర్తిగా ఒకవైపు రుణమాఫీ చేయకుండా మరోవైపు రైతు బంధు ఇవ్వకుండా అదే మాదిరిగా ఈరోజు రైతు కూలీల విషయంలో కూడా వారికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వారిని కూడా మోసం చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి కౌలు రైతులను ఐడెంటిఫై చేస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వం కౌలు రైతులను కూడా విస్మరించింది అధ్యక్ష. కౌలు రైతుల విషయంలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీ నుంచి చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళు పోయి ఓనర్లతో మాట్లాడుకోవాలని అంటారు అధ్యక్ష. ఓనర్లతో ఏం మాట్లాడుకుంటారు అధ్యక్ష? ఓనర్లు వాళ్ళకి వచ్చేటువంటి మరి రైతు బంధువుల నుంచి వాళ్ళకి పంచిస్తారా? మరి ఏ రకంగా ఇది మరి న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష, కేవలం రైతుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకొని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లు దండుకొని ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత రైతులను విస్మరించడం ఇది నిజంగా బాధాకరం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మరి రైతులు రేపు క్షమించబోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆ రోజు దేవుళ్ళ మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు 100% అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. మరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 100% రుణమాఫీ చేస్తామని దానికి 42,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఆ రోజు గాంధీ భవన్ సాక్షిగా 42,000 కాదు 40,000 సరిపోతాయి అని చెప్పినటువంటి వ్యక్తి మరి 40,000 కూడా ఈరోజు మంజూరు చేయకుండా కేవలం 26,000 రూపాయలతోటి మరి బయటనైతే 20,000 రూపాయలని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు, మీరు 26,000 అంటా ఉన్నారు. 20,000 చెప్పినా ఈరోజు 60% మీరు పూర్తి చేశారు, మిగిలిన 40% రుణమాఫీ ఎప్పటి లోపల చేస్తారో చెప్పకుండానే గవర్నర్ ప్రసంగంలో పూర్తి చేసినట్టుగా మీరు అబద్ధాలు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఇది ప్రజాపాలన కాదు అధ్యక్ష, ఇది కేవలం మోసాల పాలన లెక్కనే ఉన్నది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏ పనైనా సరే కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నది తప్ప చేతులకు మాత్రం మరి ఎక్కడ అవడం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. ఇది పాపాల కాంగ్రెస్ లెక్క ఉన్నది అధ్యక్ష. కేవలం మరి అబద్ధాలు చెప్పి పాపాలు చేసే విధంగానే ఉంది తప్ప మరి అమలు రవ్వంతా మాటలు బారడంతా చేతులు బెత్తడంతా రుణమాఫీనే కాదు, రైతు కౌలు రైతులకు రైతు కూలీలకు ఆర్థిక సాయం చేసి రైతు భరోసా పథకం పంటకు బోనస్ హామీ ఇలా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు మభ్యపెడుతూ మోసం చేస్తోంది. ఇచ్చిన హామీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు ఇంకా 80,000 కోట్లు అన్నదాతలకు బకాయి పడింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ కుంటే తక్షణమే ఈ వాగ్దానాలను చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చట్టబద్ధత కల్పిస్తున్నట్టయితేనే మరి ఎవరికైనా దాని మీద మరి అధికారికంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, రేపు నిలదీసే అవకాశం ఉంటుంది, అవసరమైతే కోర్టు కన్నా వెళ్ళి డైరెక్షన్ తెచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. చట్టబద్ధ కల్పిస్తామని చట్టబద్ధ కల్పించకుండా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి కూడా మరి చట్టబద్ధ కల్పించకుండా మోసం చేయడం ఇది మోసం కాదా అధ్యక్ష? మరి ఇంకేమైతుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గద్దెనెక్కి 15 నెలలు దాటింది అధ్యక్ష. రైతు హామీల అమలు సోయలేని రాష్ట్ర సర్కారు ఏరు దాటాక ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న చందనంగా కాంగ్రెస్ రైతుల విషయంలో వివరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓరుగల్లులో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని రైతు డిక్లరేషన్ పేరు మీద లెక్కలు మిక్కిలిగా హామీ ఇచ్చింది అధ్యక్ష. మరి కాంగ్రెస్ హామీలు నమ్మిన రైతులు ఎన్నికల్లో పార్టీకి పట్టం కడితే ఈరోజు గెలిచిన తర్వాత పూర్తిగా రైతులను విస్మరించడం ఇది బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతులందరికీ రుణమాఫీ కాలేదని 60% మందికి రుణమాఫీ జరిగిందని ఇంకా 40% మంది రుణమాఫీ జరగాలని చెప్పేసి రైతులు ఒకవైపు ఆందోళన చెందుతూ ఉంటే పూర్తిగా రుణమాఫీ జరిగినట్టుగా మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈరోజు రుణమాఫీ రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రుణ ఖాతాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. సరే, మరి వాటిని కూడా మీరు ఎందుకు విస్మరించారో మరి ఖరీఫ్ సీజన్లో భరోసా ఎగ్గొట్టి మీరు ఖరీఫ్ సీజన్లో రుణమాఫీకి అని చెప్పేసి అవే డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసి ఒకవైపు ఖరీఫ్ సీజన్లో మీరు ఎగ్గొట్టినటువంటి సంగతి చెప్పకుండా రుణమాఫీ చేశామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఖరీఫ్ సీజన్లో మరి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కౌలు రైతులకు మొండి చేయ అధ్యక్ష. మరి ఈసారి భరోసా లేనట్టే అదేవిధంగా మరి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, అయితే భూ యజమానుల నుంచి సాగు నిమిత్తం భూమిని కౌలు తీసుకున్నట్లు లిఖితపూర్వకంగా ఆధారం ఉండవు కాబట్టి వాళ్ళకు బ్యాంకు లోన్స్ కానీ లేకుంటే ఎలాంటి వారికి మరి లోన్స్ రావు కాబట్టి మరి వారికి ఇంతకుముందు ఉన్నటువంటి ఒక చట్టం ఉందని అధ్యక్ష, ల్యాండ్ లైసెన్స్ కల్టివేషన్ యాక్ట్ 2011, అది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి చట్టం అధ్యక్ష. మరి ఆ చట్టాన్ని మరి ఎందుకు విస్మరిస్తా ఉన్నారు? ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తా లేరు? గతంలో బీఆర్ఎస్ కూడా అదే మాదిరిగా దాన్ని విస్మరించింది, మరి మీరు కూడా దాన్ని ఇప్పుడు విస్మరించి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు కూడా మీరు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిన సంగతి కూడా నేను మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 1 కోటి మందికి పైగా రైతాంగం అధ్యక్ష అందరికీ మోసం జరిగింది అధ్యక్ష. రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోవడం వల్ల దాదాపు 1 కోటి మంది రైతులు మోసపడ్డారని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష.
కేవలం ఈరోజు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పారు. అది కూడా పూర్తిగా అమలు చేసే పరిస్థితులు లేరు అధ్యక్ష. సన్న ఓట్లు అమ్మినటువంటి రైతులకు కూడా 50% మందికే మరి బోనస్ వచ్చింది, మిగిలిన వారికి బోనస్ రాలేదు. మరి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి మరి పూర్తిగా బోనస్ని విస్మరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో దొడ్డు ఓట్లనే మరి సాగు చేస్తారు అధ్యక్ష. కేవలం ఒక ఇరిగేషన్ మంత్రి గారి ఇలాకాలో మాత్రమే సన్న బియ్యం మరి సన్న ఓట్లను పండిస్తారు అనుకుంటా, కాబట్టి వారు సన్న ఓట్లకే ఇచ్చుకున్నారు తప్ప మాలాంటి ప్రాంతం అంతా కూడా దొడ్డు ఓట్లే పండిస్తారు. కాబట్టి దొడ్డు ఓట్ల కోసం ఎందుకోసం అని చెప్పేసి మీరు దొడ్డు ఓట్ల విషయంలో బోనస్ విషయంలో మాట్లాడతలేరు, తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ గారు సబ్జెక్ట్ని డివైడ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని అందరినీ రైతుల్ని మోసం చేసి బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు ఇస్తా ఉన్నారు. దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వడం లేదు, మరి మక్కలకు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు గోధుమలకు ఎందుకు ఇవ్వడం లేదు, జొన్నలకు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు ఇస్తామన్నటువంటి 10 పంటలకు ఎందుకు ఇవ్వడం లేదు మాత్రం నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఇకపోతే కేవలం కొన్ని నియోజకవర్గాల్లో సన్న బియ్యం నాగార్జున సార్ కింద సన్న ఓట్లు వేస్తారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా నల్గొండ జిల్లాలో ఎక్కువ వండుతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా సన్న బియ్యానికి ఇప్పించుకున్నారా? మరి మా ప్రాంతం మిగిలిన ప్రాంతంలో సన్న బియ్యం చారణ పండితే దొడ్డు బియ్యం బారణ పండిస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఈల్డ్ దొడ్డు బియ్యంకి ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఒక ఎకరానికి 30 నుంచి 40 కుంటలు దొడ్డు బియ్యం వస్తుంది, సన్న బియ్యం కేవలం 20 కుంటలు వస్తుంది. కాబట్టి మా రైతులంతా కూడా దొడ్డు బియ్యం పండిస్తారు అధ్యక్ష. అలాంటిది మరి దొడ్డు బియ్యంకి మీరు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు, ఎప్పటికల్లా మీరు బోనస్ ఇస్తారని మాత్రం మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, రైతులకు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మరి ఇచ్చినటువంటి భరోసాలు అధ్యక్ష, ఆ భరోసాల గురించి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటివరకు నేను అనేకమైనటువంటి అంశాలు చెప్పిన అధ్యక్ష. మరి ఆయన అడగమండి, ఆయన నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ జరిగిందా, అందరికీ రైతు భరోసా వచ్చిందా, మరి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా, మరి వారికి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా? అంటే మీ నియోజకవర్గంలో ఇచ్చారు, మా నియోజకవర్గం ఇవ్వరా? అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఖరీఫ్ సీజన్లో కానీ లేకుంటే మొన్న రబీ సీజన్లో కానీ మీరు ఇస్తామన్నటువంటి మరి రైతు బంధు ఇచ్చిండ్రు అధ్యక్ష? మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎక్కడ ఇచ్చిండ్రు చెప్పండి అధ్యక్ష? ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తారు? మార్చిలో మరి ఏమి ఇస్తారు? మీరు ఖరీఫ్ కూడా ఇస్తారా? ఖరీఫ్ తీస్తారా అంటే ఎగ్గొట్టినట్టేనా? ఖరీఫ్ డబ్బులు ఎగ్గొట్టినట్ట? ఖరీఫ్ డబ్బులు ఇవ్వరట. ఈ రబీ మాత్రం మొన్న మరి 10,000 కోట్లు తీసుకొచ్చారు అధ్యక్ష. మన రాష్ట్ర భూములు తాకట్టు పెట్టి, మన రాష్ట్ర వేల కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయల డబ్బుని కేవలం రైతు బంధు కోసమే తీసుకొస్తున్నామని చెప్పినటువంటి మీరు ఈరోజు రైతు బంధు కోసం ఇవ్వకుండా ఆ డబ్బుని ఏ గుత్తదారులకు ఎందుకు పంచిండ్రో చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏ పర్పస్ కోసం అయితే మీరు లోన్ తెచ్చిండ్రో ఆ పర్పస్ కోసం ఎందుకు ఖర్చు పెడతలేదని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఈ రకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి మేము కూడా చేస్తున్నామంటే గత ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు. మరి మీరు కూడా ఎందుకు అదే బాటలు నడుస్తూ ఉన్నారు? వాళ్ళు 10 సంవత్సరంలో 6,50,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే మీరు ఒకే సంవత్సరంలో 1,42,000 కోట్లు అప్పు చేసినట్టుగా మొన్న సభలో మన డిప్యూటీ సీఎం గారు చెప్పారంటే ఈ రాష్ట్రం ఏ రకంగా అప్పుల బాటలు నడుస్తా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతా ఉన్నది. మీరు కాంపిటీషన్ లో అప్పు తీసుకొస్తా ఉన్నారు. మీరు కాంపిటీషన్ ఈ రాష్ట్రం అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ చర్చకు వచ్చినప్పుడు నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయం చేసింది, నిధులు ఇచ్చింది. ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చ గతంలో చెప్పినప్పుడు నేను అనేక సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా మీ FRBM లిమిట్ ప్రకారం మీరు 52,000 కోట్ల రూపాయలు మీరు పర్మిషన్ GDP 3.5% ప్రకారం మీకు ఉన్నటువంటి 52,000 కోట్ల రూపాయలకు గాను మీరు 1,42,000 కోట్లు తీసుకొచ్చినట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారంటే మీరు ఏ రకంగా డీవియేషన్ చేసి ఏ రకంగా మీరు మరి రకంగా మోసం చేసేసి మీరు లోన్ తీసుకొచ్చినారో ఇది చాలా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 1,42,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారం రావడానికి అబద్ధాలు చెప్పి అధికారం రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవడానికి మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మరి మా మీద కేంద్రం నుంచి నిధులు తెమ్మంటే కేంద్రం డెఫినెట్గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఇంకా నిధులు కావాలని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, నేను పేపర్లో చూశాను అధ్యక్ష.
ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అధ్యక్ష? వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టినరు. మేము 6 ప్యాక్ కాదు మాది, ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటున్నారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈరోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈరోజు మాత్రం చేత కాదంటే, మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈరోజు మళ్ళీ అడగండి. రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏది చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి. దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేస్తారండి, ఎన్నికలకు వెళ్దాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి. అధ్యక్ష మళ్ళీ అదే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అదే మాట అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఒక క్యాబినెట్ మంత్రి గారు వారు ఈ రకంగా మరి తప్పు మాట్లాడి అబద్ధం మాట్లాడి మొత్తము 100% రుణమాఫీ జరిగిందంటారు అధ్యక్ష. మరి నిర్మల్ పేరు తీసుకున్నారు కదా అధ్యక్ష, మరి ఎప్పుడు వెళ్దామో చెప్పమనండి. నిర్మల్లో అందరికీ ఒకవేళ వచ్చిందా, మరి అక్కడే కూర్చొని మీటింగ్ పెడదాం, రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి వారి ముందు నిల్చోబెడతా, మరి దానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా సార్. ఓన్లీ 10 minutes సార్. ఏం సార్ మాకు సమయం ఏంటి సార్? అరే వాళ్ళని కూడా సస్పెండ్ ఒకటి సార్ ఇచ్చిన మంత్రులు సమయం సార్. ఒకటే మాట సార్, 54 పారాగ్రాఫ్ తోటి మీరు ఇలా చదివిస్తే మేము వాటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా సార్. సార్ మేము చెప్తా ఉన్నాం సార్, దాంట్లో మినిస్టర్ సమయం అంతా మినిస్టర్ తిన్నారు సార్, సమయం అంతా మినిస్టర్ తీసుకున్నారు సార్. సార్ ఈ రకంగా తులం బంగారం విషయంలో, స్కూటీలు ఇస్తామన్న విషయంలో, నిరుద్యోగుల విషయంలో, నిరుద్యోగులకు మీరు ఇస్తామన్నటువంటి ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగులకు మీరు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి విషయంలో మీరు గవర్నర్ ప్రసంగంలో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పించినటువంటి అంశాలను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, యూత్ డిక్లరేషన్ పేరు మీద మీరు యువతకు ఇచ్చినటువంటి మోసం కానీ, యూత్ డిక్లరేషన్ లో మరి వారి ఓట్లు దండుకొని వారిని ఏ రకంగా అన్యాయం చేసినారన్న సంగతి కూడా ఈరోజు అబద్ధాలతో కూడినటువంటి అంశాలను ఈరోజు గవర్నర్ ప్రసంగంలో చేర్చడం చాలా బాధగా ఉంది అధ్యక్ష. విద్యాశాఖకు బడ్జెట్ 15% కేటాయించాల్సి ఉంటే సార్, విద్యాశాఖకు కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు దాదాపుగా సార్ మీరు పారా 31, 34 చెప్పి ఒక్క మినిట్ కంప్లీట్ చేయండి సార్. ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో సార్ 15% విద్యాశాఖ కేటాయించినటువంటి ఈ ప్రభుత్వం వేల పాఠశాలల మూత వేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నదంటే ఈరోజు పరిస్థితి సార్. చివరిగా సార్ నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను సార్, ఇవన్నీ కాదు సార్, నేను చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా సార్ ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను సార్. ఈరోజు దాదాపు 0 స్కూల్ పేరు మీద 4,314 స్కూళ్ళు మొత్తం కలిపి 6,213 స్కూల్ని శాశ్వతంగా మూసివేసే ప్రణాళికల్లో భాగంగా ఈరోజు పనిచేస్తూ 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్న విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దీని మీద దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని మరి అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. అది అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గవర్నర్ ప్రసంగం చివరిగా ఒకటే ఒక అంశం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో 31 నుంచి 34 వరకు సామాజిక న్యాయం, సమాన అవకాశం అందేలా చూడడం అనే టైటిల్ కింద కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న చర్యలు చెప్పించారు. మరి బీసీ కులగణనలో, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి ఆరోపణలు, విమర్శలు కాంగ్రెస్ సర్కార్ సరిదిద్దలేకపోగా అబాసు పాలవుతోంది అధ్యక్ష. ముస్లింలలో ఉన్నటువంటి బీసీలను కూడా కలుపుకొని మొత్తం ఈరోజు 56.33% ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాలు బీసీలకు చెందినటువంటి వారు 1,64,000, 1,64,00,000 సార్. ఈరోజు ముస్లింలను కలుపుకొని మీరు 56% అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. 10.08% ముస్లింలను తీసేస్తే అధ్యక్ష, ఈరోజు హిందూ బీసీలు కేవలం 46.25% చూపించడం అంటే ఇది తప్పుడు లెక్కలు కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష.